ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ మూవీ టీం నుండి ఆ శ్రీరాముని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు భయ్య. గ్లిమ్స్ అయితే క్రేజీ ఉంది అసలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆది పురుష్ వల్ల మనం ఎంత సఫర్ అయినామో ఈ గ్లిమ్స్ చూసాక మన మైండ్ చాలా హీలింగ్ అయిపోతుంది, అంత బాగుంది. ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది ఆ విజువల్స్ అయితే పీక్స్. అసలు చాలా మంది ఏమంటున్నారంటే ఆ విజువల్స్ ఏ ఎలా ఉన్నాయి అంత బాగాలేవని అంటున్నారు. మనం దీని గురించి ఒకసారి లాస్ట్ లో మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్ లో రాముడి క్యారెక్టర్ కి రణ్వీర్ కపూర్ సెట్ అవుతాడో లేదో అనుకున్నాను, కానీ ఈ గ్లిమ్స్ చూసాక రాముడి క్యారెక్టర్ కి చాలా బాగా యాప్ట్ అయ్యాడు. అండ్ ముఖ్యంగా బీజిఎం అండ్ ఆ పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాము. అండ్ ఈ గ్లిమ్స్ లో కొన్ని వార్ సీన్స్ చూస్తుంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ ఫైనల్ గా మాట్లాడుకోవాల్సింది మన రావణ క్యారెక్టర్ చేసిన యష్ గారి గురించి అనమాట. యష్ గారిని చూపిస్తూ అంత హైలైట్ గా ఏం చూపించలేదు, జస్ట్ కొన్ని బ్యాక్ షాట్స్ మాత్రమే చూపించారు. కానీ చూపించిన బ్యాక్ షాట్స్ లో కూడా మాస్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్ గా గ్లిమ్స్ లో హైలైట్ అయింది పుష్పక విమానం అనమాట. ఆ పుష్పక విమానం ని చూస్తుంటే నాకు డైరెక్టర్ కు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. మేము రియల్ గా పుష్పక విమానం ని చూడలేదు సార్, కానీ పుష్పక విమానం ఇలానే ఉంటదని మా కళ్ళకు కట్టినట్టు చూపించారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా డీటెయిల్ గా చూపించారు పుష్పక విమానం ని, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, ఈ గ్లిమ్స్ ని పట్టుకొని చాలా మంది ఏఐ విజువల్స్ లాగా ఉన్నాయని అంటున్నారు. కానీ నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే మన డైలీ లైఫ్ లో ఏఐ అనేది చాలా ఈజీ అండ్ చాలా అవైలబుల్ అయిపోయింది. అండ్ ఈ గ్యాప్ లో ఏఐ జనరేటెడ్ వీడియోస్ ని మనం ఆల్రెడీ చాలా చూసాం. అండ్ ఇలాంటి ఏఐ జనరేటెడ్ వీడియోస్ మన మైండ్ కి చాలా ఫీడ్ చేసాం కాబట్టి మనకు అలా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే గ్లిమ్స్ ఎలా అనిపించిందో కూడా అది కమెంట్ చేసి చెప్పండి.